అన్మ్యూట్ చేసి ఒకసారి మీరు వచ్చే వరకు మనం డాక్టర్ చంద్రగిరి శంకర్ దగ్గరికి వెళ్దాం. చంద్రగిరి శంకర్ గారు, ఈరోజు దళితుల కుటుంబాలకు కారం చెడిలో ఏదైతే మారణకాండలో ఒరిగిపోయిన ఆ దళిత బిడ్డలకు సంబంధించిన ఒక కవిత్వం కూడా మీరు రాసినట్టుగా ఉంది. ఆ విషయంపై మీరు ఈ కవిత్వాన్ని, ఈ మారణకాండ ఎలా చూస్తారు? ఆ మరణకాండ ఇంకా కొనసాగుతూనే ఉంది, దీన్ని ఎలా వర్ణిస్తారండి? మీ ఫోన్ అన్మ్యూట్ చేయండి సార్. హలో, ఎస్ సార్, మాట్లాడండి. నా పేరు చంద్రగిరి శంకర్. ఇప్పుడు స్వతంత్రం వచ్చి 1947లో స్వతంత్రం వచ్చి ఇప్పటి వరకు దళితుల కోసమే ఎక్కువ పోరాటాలు చేసిన, అప్పుడు స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బ్రిటిష్ కోసం పోరాటం చేసి ఎత్తివేసిన వాళ్ళు ఉన్నారు. అంటే హరిజనులు గిరిజనులు అని చెప్పి అప్పుడు అల్లూరి సీతారామరాజు గారు ఎన్నో పోరాటాలు చేసి త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. భగత్ సింగ్ ఉన్నారు. ఇప్పుడు ఆచరణలో చూస్తే ఇప్పటి వరకు సుతా దళితుల పేరు చెప్పుకుంటే ఎందరో మంది ఓట్లు వేసుకుంటారు. వాళ్ళతోటి పనులు చేయించుకుంటారు, ఎట్టి సాగిరి చేయించుకుంటారు. తీరే టైంకి వచ్చే ఇవాళ దినోత్సవం, అంతర్జాతీయ న్యాయోత్సవంగా దినోత్సవంగా మేము చెప్తాను. ఏమని జరుగుతుందంటే, చట్టాలు ఉల్లంఘన చేస్తారు దేశంలో, అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ. ఇప్పటి వరకు సుత ఆధిపత్యమే చలామణి అవుతుంది తప్ప ఇప్పటి వరకు సుత ఎలాంటిది జరగకపోవడం సుత చాలా దురదృష్టకరం. ఇప్పటి వరకు ఆదివాసులు కానీ గిరిజనులు కానీ సామాజిక న్యాయంలో కానీ ఇప్పటివరకు కారంచేడు చూసే ఉంటే అప్పుడు నేను చిన్న పూరని అయినా కానీ కారంచేడు చూస్తే ఇప్పుడు గద్దరన్న కానీ విమలక చాలా మంది ఎంతో మంది పాటలు తాగాలుగా చేసి అమరులైన జీవాలకు అర్పిస్తూ ఇప్పటి వరకు సుధా దళితులే చాలా అన్యాయంగా జరుగుతుంది పార్లమెంట్లో. ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ వస్తే ఆ రాజకీయంగానే జడ్జీలు వాయిస్తున్నారు తప్ప ఈ అంతర్గత విషయాలు